నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలని మా పెద్దీలో రామ్ చరణ్ గారు చెప్పారు. అలాగే దబిడి దిబిడి కామెడీ షో ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలని మన రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ పెద్ది రామ్ చరణ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పెద్ది గారు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎంత స్పోర్టివ్ స్పిరిట్తో ఉండాలో ఈ ప్రపంచానికి చూపించారు. అమ్మే ఆటే నా పొగర. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ? పెద్ది గారు, మన దబిడి దిబిడి కామెడీ షోలో మిమ్మల్ని నవ్వించడానికి కామెడీ స్పిరిట్తో మన వాళ్ళు ఉన్నారు. సో స్కిట్స్ చూసేద్దామా? ఏదైనా గ్రౌండ్లో చూసుకోవడమే. చూసుకుంటా మరి. లేదండి, మన కామెడీ షోలో చూద్దాం. ఓ అబ్బాయి బాగున్నా, అబ్బాయికి ఉద్యోగం ఉన్నా, అబ్బాయి వాయిస్ బాగాలేదని వదిలేసి వెళ్ళిపోతున్నారంట. అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్న, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు అమ్మ నాకు చందమామని చూపించుకుంటూ అన్నం తినిపించేది. నువ్వేం చేసావు నాన్న నాకు? మీ అమ్మ నీకు చందమామ చూపిస్తూ అన్నం తినిపిస్తే దాని తర్వాత మీ అమ్మకి నేను చుక్కలు చూపిస్తే తినేవాడినమ్మా. ఏంటి అన్నం అమ్మా? ఓ తినడం అంటే సరేగా నాన్న, నువ్వు అమ్మకు ఎందుకు విడాకులు ఇచ్చావు నాన్న? మీ అమ్మ మీ అత్త పెళ్ళికి రికార్డింగ్ డాన్స్ పెట్టమన్నమ్మా. రికార్డింగ్ డాన్స్ పెడితే ఎవరైనా విడాకులు ఇస్తారా సార్? అంటే మీ అమ్మ డాన్సర్ కదా, పెళ్లి పనులు మానేసి అక్కడ ఎగరటం మొదలు పెట్టింది. అందుకని విడాకులు ఇచ్చేసా. సరేలే నాన్న. చెప్పమ్మా. నిన్నొకటి అడగనా? చెప్పమ్మా. ఇదైనా నిజం చెప్తావా? నిజమమ్మా. నువ్వు నాకు పెళ్ళెందుకు చేస్తున్నావు నాన్న? నేను అందరికంటే అందంగా ఉన్నానా లేదా అందంగా లేనన్నా? అటు ఇటు కాకుండా ఉన్నావనమ్మా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంటే అటు తెల్లగా లేవు, ఇటు నల్లగా లేవు, మధ్యలో చామంచాయి ఉన్నావు కదమ్మా, అందుకే పెళ్లి చేస్తున్నా. అది సరే కానీ నీకు సాయి కుమార్ అంటే ఇష్టం కదా? అవునా? ఆయన్ని తీసుకురాలే కానీ ఆయన వాయిస్ చేసి ఆయన బట్టి తీసుకొస్తా. ఆయనే నీ మొగుడు సాయి కుమార్. హాయ్ మావయ్య. అచ్చం బర్నింగ్ స్టార్ సంపూలో ఉన్నా బాబు. ఓకే హాయ్ మావయ్య. ఇదెందుకు మాకు? మాకు అది కావాలి. పెన్షన్ మావయ్య, పెన్షన్ పెన్షన్. ఎవరి తల్లుడు? నీదా? మనిద్దరిది మావయ్య. నాన్న, ఇతనేనా సాయి కుమార్? ఏన సాయి కుమార్ ఏంది? ఆయన వాయిస్ 360 డిగ్రీ. ఆయన నాకు చాలా బాగా నచ్చాడు. మధ్యలో మాట్లాడుకో, అమ్మాయితో నేను మాట్లాడుకుంటా కదా, అవతల పోరా బాబు. ఎల్లు. నాన్న, మా అమ్మ చిన్నప్పుడు చందమామ రావే జాబెల్లి రావే అని గోరుముద్దలు తినిపించేది. కానీ నిజంగా చందమామ జాబెల్లి ఇక్కడే ఉన్నాయి బేబీ. బాబు వస్తున్నట్టుంది. నాన్న లుచ్చన కొడుకులా ఉన్నాడే తమ్ముడు. రే, మీ అమ్మాయితో నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి ఎందుకు రా దూరతావు? పోరా పక్కకి. పోనా? వద్దులే, అక్కడ ఉండే నీ తండ్రి కదా. బేబీ చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందామా? చేసుకుందాం. మీ నాన్న పర్మిషన్ తీసుకోమ్మా. నాన్న, మా ఇద్దరు పెళ్లి చేయి. వీళ్ళు ఇచ్చేగాడి పర్మిషన్ ఎందుకులే అమ్మా? ఏంటి మావయ్య ఇంకేం చేస్తున్నావు ఇక్కడ? కూతురి పెళ్లి చేసిన తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగి పంపించాలి, కానీ ఇక్కడ ఉండి ఏంటి ఎల్లురా లుబ్బే. 4 డైలాగులు ఇక్కడ చెప్పుకున్నాడు ఆల్రెడీ, ఇంకో 4 చెప్పుకుందాని చూస్తున్నాడు. సెల్ వేసి పడేస్తా రాస్కెల్. మనం పోదామా? పద మన గదిలోకి వెళ్ళి పద డార్లింగ్.
సార్ నమస్తే జీవన్ గారు. సార్ నమస్తే సార్. ఇది నా కూతురు సార్. నేను ఎన్నాళ్ళ నుంచో పెళ్లి చేసుకోమంటున్నాను, కానీ ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తానే వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్ నేను. ఏమే నేను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ఏదో వంక చెప్తావు, సో ఎందుకని? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కొనాలంటమ్మా, అందుకే నాకు పిల్లలొద్దు. పోను ఒక పని చేయమ్మా, ఫస్ట్ పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకుందు కానీ. ఏదో బాగుందమ్మా. ఒక నూతారు జనాలు, సిగ్గు ఉండాలి. ఎవడైనా సరే ఫస్ట్ పప్పాన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలనుకుంటాడు, కానీ పెరుగన్నం తిన్న తర్వాత పప్పాన్నం తినాలని ఎవ్వడు అనుకోడమ్మా. సర్లే కానీ నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి 3 ఉండాలి. ఏంటిదమ్మది? సుళ్ళు. అలా అయితే జీవన్ గారి తల నిండా ఉన్నాయి, ఒక్కది కూడా లేదు అక్కడ. అయినా నన్ను చేసుకోవద్దులే ఆవిడ. టైం అవుతుందమ్మా, కాలేజ్కి వెళ్ళాలి. అవును, నాకు ఒక డౌట్ అమ్మా. నీకా? చెప్పమ్మా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా? తల్లి ఇవన్నీ వద్దు కానీ వైన్ షాప్కి వెళ్ళి మాత్రం ఓసీ మాత్రం తీసుకోకమ్మా. ఊర్లో జనాలు అందరికీ తెలిసి ఇప్పటికే చీ అంటున్నారు. తెలిసిపోయినట్టుంది. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అని తెలిసే ఈరోజు పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యా. పెళ్లి చూపులకు ఒకడు వస్తున్నాడు. అమ్మా నేను చేసుకోను, నేను అల్లు అర్జున్నే చేసుకుంటాను. అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా ఆవిడ వచ్చి నన్ను అంతది. కాబట్టి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కాబట్టి సేమ్ అలాగే మాట్లాడే అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఓకేనా? సరే పిలు అమ్మా, పిలు పిలు. పుష్ప రారా. పాపం బోరింగ్ కొడుతున్నాడు. అది ఏమైనా గోకాలా? లేదమ్మా, నేనే గోక్కుంటానన్న. నువ్వే గోక్కుంటావా? అట్టా ఒంగోలు గిట్ట. చెప్పరా ఎవరిది? ఎవరంట పెట్టే? నువ్వు చేసుకుపోయే పిల్ల శ్రీవల్లి నా కూతురు. ఇది చీకేసిన తాటికాయలా ఉండదే. సర్లే, కాబోయే పిల్లం అంటే ఏంటో డబ్ల్యూటీవీ చూపెట్టా. సర్లే చూలే, నచ్చినా నీకు? ఏదో నచ్చావులే. నచ్చానుగా. ఏం కావాలి చెప్పు. నాకు జీవన్ గారితో ఒక ఫోటో కావాలి. పాస్ జీవన్ గారితో ఫోటో కావాలా? మనకు తెలుసు. ఒక మాట ఒరే మాట, ఫోటో తర్వాత కానీ ముందు కిల్లి వేసుకొచ్చినట్టున్నా, కొంచెం అది ఊసేసి రా నాన్న. లేదు, అట్లా ఉన్న పెద్ద కదా బాగోదు. లేదు, ఉన్నట్టే ఊహించున్నా. ఏమన్నా నాకు కాబోయే పిల్లము మొట్టమొదటిసారి కోరిక అడుగుంటారప్పా. నీతో ఓ ఫోటో దిగమని ఉంటుంది, ఓ ఫోటో ఇస్తాము. మరి ఏంది నాతో ఫోటోనా? ఏమ్మే నాతో ఫోటో దిగాలంటే ఓ రేంజ్ ఉండాలా. ఇప్పుడు నేను నీతో ఫోటో దిగినాను అనుకో, నన్ను కూడా నీలాగా టీం లీడర్ అనుకుంటారా? రూల్స్ ఒప్పుకోవా? రూల్స్ ఒప్పుకోవా? యాంకర్కి నీకు ఎంట్రీ పంచులు 7 పెట్టించినా కూడా ఎట్టింగ్లు ఎవరు ఉంచట్లేదని కూడా బతిమలాడిచ్చి మరి పెట్టన్నా అన్న కూడా పెట్టట్లేదు. అదే రూలు. ఓ పెద్ద ఆయన మా మీద ప్రేమతో కళ్ళు పెట్టే 2 గ్లాసులకి అవుట్ అయిపోయినాము. మీటర్ మొత్తం నువ్వు వేసి ఉండవు. అదే రూలు. ఎపిసోడ్కి నువ్వు ఇన్వాల్వ్ కావట్లేదని గెటప్ మీద గెటప్ పెట్టించుండ. అదే రూలు. ఫోటో ఈయనంటున్నావు కదా. యాంకర్ అమ్మా, నువ్వైనా ఫోటో ఎట్టావా? నేను జడ్జి అంటే ఇచ్చేదాన్ని. జడ్జి అయితే ఫోటో ఎట్టావు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వే జడ్జు. థ్యాంక్ యూ. మరి నేను యాంకరు. పర్లేదులే, ఒక ఇంట్లో ఎవరు ఏం చేసినా పర్లేదులే. ఓహో, అట్ట వచ్చిండవు దారిలోకి. ఎప్పటి నుంచి అట్టనే వద్దాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరిందే. వద్దులే సార్, కాకిముక్కు దొండపండులా ఉంటుంది. కనీసం ఏమైనా దొండ పండ్లా ఉంటావు, నువ్వైతే గుమ్మడి పండ్లా ఉంటావు. పర్లేదు లేదు సార్, నాకు ఎలాగో అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏసీ వాళ్ళు ఎట్లా వచ్చిందా? నువ్వు వచ్చావని చేపల పులుసు చేశా. చేపలు కూడా? ఒకసారి తిని చూడు. చేపలు కూడా ఇది చప్పకుండా అంతే, నేనేం చేసిన బాగోలేదంటే చెప్పట. మరి ఏది చేసిన భారత్ అంటే అది మాత్రం ఎక్కడ ఉంటుంది? నేనైతే బయటకి ఎప్పుడు ఫినైల్ వేసి చంపేద్ది నేను. న్యూస్లు చూస్తుండవా? చూస్తున్నా బాగా. నీకు డ్రమ్మే. డ్రమ్ ఎందుకు? నీళ్ళ గుంచుకుంటే సరిపోతుంది కదా.
డొమ్మంట సర్లే అట్ట నచ్చిన సరదా చేస్తున్నాను సరేలే. ఇది ఒక పక్క నుంచి నువ్వు గంధపు చెక్కలు అంటావు, ఇదేమో వైన్ షాప్ అంటది. మీ సావు మీరు సావండ్రా, చేసుకోండి. వెళ్ళు. చెప్పా ఏమండి ఏంటి ఎక్కడ వెళ్ళారు? ఎప్పటి నుంచో మీకోసం చూస్తున్నాను. మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మా అక్క కొడుకు వాడికి హాగుడితం రావట్లేదంట. మీరు కాల్ చేసి వాడికి హాగుడితం నేర్పించండి. అంతే కదా, అవును. ఫోన్ చేసి ఇదిగోండి. అరే ఇలా కాదు, అలా. ఇప్పుడు సాయి కుమార్ లాగా నేర్పిస్తేనే నేర్చుకుంటాడు. అవును, వాడికి నాకు సాయి కుమార్ అంటే చచ్చంత ఇష్టం. పాపం ఆయనకి తెలిస్తేనే ఏం చదువుతుందో. ఏంటి వినిపించట్లేదంట? వాడు బాత్రూంలో ఉన్నాడంట. బాతుల్లో ఏం పని అడికి? రే నేర్చుకునేటప్పుడు అన్న బయటికి రారా, అర్థమైందా? రాసావా? ఫస్టా సెకండా రాసుకో. నెక్స్ట్ మెల్లిగా చెప్పు, భయపడతాడు వాడు. వాడి కాదే, వాడు సౌండ్లు చేసేదానికి నేను భయపడాల్సి వస్తుంది. రే హలో కట్టి రే ఉన్న వాళ్ళ ఏళ్ళు మిగతాది రేపు నేర్చుకుంది అంటారా, గుట్లే పెట్టరా, వద్దు పోతుంది. వాడికి ఇప్పుడే నేర్పుతావా లేదా? నువ్వు నేర్పేంత వరకు మన మధ్య ఏమీ లేదు. ఏమీ లేదు. అవును, ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకు ఉండదు? ఉండదు. ఉంటది. అదొక్కటే ఉంటది. చెప్తా నీ సంగతి. శివలే 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 మా అమ్మమ్మ చచ్చిపోయిందంట. ఏడుద్దాం, కలిసి ఏడుద్దాం. ఫోన్ చేయి వాళ్ళకి. దరిద్రుడా దరిద్రుడా. మా అమ్మమ్మకేమో ఫోన్లోనే ఉన్నాము. మా చచ్చిందా? ఆగు. మా అమ్మమ్మకి నాలాగే అల్లు వచ్చినట్టే ప్రాణం. నువ్వు ఆ పాట పాడు. పాట పాడాలా? ఒకసారి చచ్చి సాయం కలిపి పైకి వెళ్తున్నామే. చూపే బంగారమయ్యరే మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు ఈ పాట పాడతావు. సరే నేను పాడతా. వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్, వట్టుండాయి ఫీలింగ్స్. మా అమ్మమ్మ చచ్చిపోయింది, ఫీలింగ్స్ వస్తాయి నీకు. ఆ వట్టనే లేచిద్దని చెప్తుండా? ఏమో, నాకు ఇవన్నీ తెలియదు. మా అమ్మమ్మ ఓకే అనేంత వరకు నీకు నాకు ఫస్ట్ నైట్ క్యాన్సల్. ఆడదాకా వెళ్తావండి, పా లోపల పా. నీతో పంచాయతీ మామూలు లేదు. అసలు పెళ్ళం పైన కొంచెమైనా ధ్యాస ఉందా మీకు? ఎక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? అది ఏంటి? మాట్లాడు. ఏంటి? మాట్లాడు. మాట్లాడరా. ఏమండి? మాట్లాడరా. ఏమండి? వస్తే ఆగమే నువ్వు. ఏంటండి మళ్ళీ అనండి. ఏంటి? మాట్లాడు. మీరు మాట్లాడండి. అదేంటి మీ గొంతుకు ఏమైందండి? అబ్బా పోస్టర్ చేసుకోవడం మానేసి తమ్ముడికి ఏమో ఈ చూపించు, అది నేర్పించు, అన్నికేమో అవి నేర్పించు అని చెప్తా. ఉన్న గొంతు పోతే ఏమవుతా? చచ్చిపోయిందంటే ఎవరైనా పాటలు పాడుతానంటే అంటే మీ గొంతు పోయింది. ఇప్పుడు గొంతే పోయింది, తర్వాత ఇంకా చేస్తే నేను పోయిలా ఉన్నాను. మీలో నాకు నచ్చింది ఒక గొంతే. ఆ గొంతే పోయిన తర్వాత మీరు నాకెందుకు ఇంకా చింపాంజీ ముఖం మీద? మాట్లాడాలా? ఏం మాట్లాడాలరా? నువ్వు బాగలేకపోయినా కానీ నేను నీ గొంతు చూసి పెళ్లి చేసుకున్నా. నాకు వద్దు. ఏమండి? వీళ్ళిద్దరు మోసం చేశారు.
సరే పిచ్చిరానా వదిలే, మనకి వీళ్ళిద్దరు వద్దు, పోదాం పదవే. మీరు బ్రో చెప్పు బ్రో, ఏమైంది బ్రో వాయిస్? జరిగింది బ్రో, నువ్వు ఎలా చేయలేదు నేను చేస్తాను బ్రో. నేను కూడా చేస్తాను బ్రో. సరే గానీ గొంతుకు వచ్చే మార్గం ఏమైనా ఉందా బ్రో? నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు బ్రో. ఎవరు బ్రో? డాక్టర్ సమరం. ఆ సమరం గురించి బాగున్నాను. కోర్టు తెప్పించేస్తాడట. తెప్పించేస్తాడు ఇది. పద మరి బాయ్. సో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ మీ ఇద్దరు వాయిస్లు చూసి పెళ్లి చేసుకున్నారు, కానీ ఏం జరగలేదు అక్కడ. సో పెద్ద గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నీ పేరేంది? అగ్ని. నీ పేరేంది? పుష్ప. నాకు ఉన్నది పోతున్నట్టు బాగుండదు పుష్ప, బాగుండదు స్వామి. కానీ నీ వాయిస్ చూస్తే నాది పుష్పగొంత లేకపోతే పీల పైన పుష్పగొంత ఉన్నదే. ఇక ఆయన సాయి కుమార్ తప్ప ఏమి లేదా. బాగుంది స్కిట్, బాగుంది. మీరు ఓన్లీ వాయిస్లు చూసే పిల్లలు దొరకడం మీ అదృష్టమా, వాయిస్ పోయిన తర్వాత వదిలిపెట్టడము. ఓకే, మీకు ఓ గుర్తింపు ఉందయ్యా, మాకు ఏ గుర్తింపు లేక మేము తిరుగుతున్నాం. ఇదిగో ఈ నేల మీద ఉన్నప్పుడే అన్నీ చేసేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ? ఇదిగో దబిడి దిబిడి వస్తున్నప్పుడే రోజు చూసేయాల. మళ్ళీ పాత స్కిట్లు వస్తాయా ఏంది, చూసేయాల. బాగా చేస్తాండారు. ఆల్ ద బెస్ట్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. పన్నోడు పెళ్ళం పెళ్లి కూతురు తమ్ముడితో లేచిపోయిందంట. అసలు దొరికిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు కదండి. ఏమన్నా ఉంటే నైట్ చూసుకుందాం లేవే, పొద్దున్నేందుకు. పోండి. నువ్వేంటి చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావు? చీరలు ఎక్కడున్నాయండి? పెళ్లి రోజు అంటే నైట్ జరిగే కార్యక్రమం గుర్తుంటది కానీ మార్నింగ్ చేసే షాపింగ్ గుర్తు ఎక్కడ ఉంటది? సర్లే, మన ఇద్దరం ఈరోజు సినిమాకి వెళ్దాం. ఏం సినిమా అండి? చీకటి గదిలో చేత కొట్టడని. ఇలాంటి సినిమాలన్నీ ఎక్కడెక్కడ ఆడుతున్నాయో నీకు మాత్రమే తెలుసు కదరా. రానా రెస్పెక్ట్ లేదంటే మొగుడంటే? రెస్పెక్టా? ఇది స్కిట్ కాబట్టి మాటలతో సరిపెడుతున్నా, అదే రియాలిటీ అనుకో వేసేసేదాన్ని. సర్లే కోపపడ మాకు, నీకోసం ఒక నెక్లెస్ కొనుక్కున్నా. నెక్లెసా? ఎప్పుడు వస్తుందండి? రోల్డ్ గోల్డే కదా, ఉదయానికల్లా వచ్చేసిద్ది. ఏంటండి ప్యాంటు షర్ట్ వేసుకున్నారు? అంటే నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, అందుకని నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ ఏమండి, పెళ్ళికి ముందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటండి? మా అమ్మ చెప్పిన మాట వింటే బాగుండి అనిపిస్తుంది. మీ అమ్మ ఏం చెప్పిందేంటి? వెనకే కదా నిన్ను చేసుకుంది. ఏమండి, మనం లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కలవాలా అని చూసేవారు కదా. అప్పటికి ఇంకా ఏం తినలేదు కదే. ఏంటండి? బిర్యానీ. ఇప్పుడు తిన్నా కాబట్టి టేస్ట్ బాగుంది. ఏమండి, మా అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుందండి. వెళ్ళి రావే, అంతలోకి మన పక్కింటోడి పెళ్ళంతో. పక్కింటోడి పెళ్ళంతో అదే వంట ఏమైనా కావాలంటే చేపించుకుంటా. ఎప్పుడు పాడుబుద్దే బుర్రా పోతే కదరా. అలా అంటావేంటి? మన పక్కింటోళ్ళకి 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే మొన్న నువ్వు ఊరు వెళ్ళినప్పుడు కష్టపడి ఓ పిల్లోని కనిపెట్టానే. అయ్యో అయ్యో, అనుకున్నా నీ పోలికలు వాళ్ళు ఉన్నప్పుడే అనుకున్నాను. అయ్యో, ఇలాంటి పాడుపుతుందేంట్రా నీకు. చి, అయినా వస్తావు కదా, ఇవాళ నైట్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. వెళ్ళమాకు. పోరా. ఇది వెళ్ళిపోయిందా? అవును, ఓ పనులు ఉండాలి. ఏడే ఒరే చెంబులింగా ఎక్కడ్రా? అయ్యా వస్తున్నాయ్యా, బిజినెస్ బొక్కలేక నేను వస్తుంటే మదర్ ఏడోకుడు. చెప్పండి అయ్యా. ఏం లేదా, నేను చూద్దామని. నా ముఖం చూడడం ఏంటయ్యా? అంటే ఈ మధ్య ఫేమస్ అయినావు కదా, బయట ఆంటీలతో బాగా వ్యవహారం పెడుతున్నావు. సరే కానీ అయ్యా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా ఉందా?
ఉందంటుంది కానీ ఒప్పుకోవట్లేదురా. ఈరోజు ఏమైనా ఉందని అడుగుతున్నా. అమ్మగారితో కలిసి అంటులు తోముకోరా పని అది ఉంది. కాదయ్యా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా మామూలు ఉందని అడుగుతున్నా. మొన్న దానికి అంత సిగ్గెందుకురా, ఎంత కావాలో చెప్పేస్తా. ఆ, అబ్బా మా సార్ చాలా ఆనందంగా ఉన్నాడు, ఎంత అడిగినా అంత ఇచ్చేటట్టే ఉన్నాడు. అయ్యా ఎంతో కొంత అయ్యండి అయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఎంజాయ్ చేయి. ఒరే తిప్పాసేదవా, ఇప్పుడే కదా దేవుళ్ళ కప్పొచ్చాను, అప్పుడే దయ్యమయ్యావా, శివాల మీద సిరడేరుకునే ఏదోవా, పోతావురా రే, సర్వనాశనం అయిపోతావు. థు. అయ్యా మరీ 10 రూపాయలు అంటే అయ్యా, జర చూడండి అయ్యా. ఇదిగో ఇట్టి. సరే ఎంత కావాలో చెప్పు, నీకు ఇస్తాను. 1000 రూపాయలు కావాలి అయ్యా. కన్ఫ్యూజ్ ఓకే, ఎంత కావాలో కట్టు చెప్పు, నేను ఇస్తాను. అది 2000 కావాలి. చూడు ఫస్ట్ ఏమో 1000 అన్నావు, ఇప్పుడు 2000 అంటున్నావు. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్? కరెక్ట్గా ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. 10,000 కావాలి. నా ఆస్తి మొత్తం రాపించుకోరా, నీకు జీతం ఇటమే ఒక పోయి పని చేసుకోపో. ఈడో ఒకడు పైసలు ఇవ్వండి సొల్లు చెప్తాడు. థట్. ఏమండి ఇవాళ మా తమ్ముడాళ్ళు వస్తానన్నారండి. కట్టు పెళ్లి రోజే రావాలంటే నీ దరిద్రుడు. ఎందుకండి అలా అంటారు మా తమ్ముడిని? సరే మనం పోతే వాడు వస్తాడు పద. బేబీ ఏంటి బేబీ, నిన్న నైట్ నాకు గుడ్ నైట్ చెప్పలేదు. చేద్దాం అనుకున్నా బేబీ, డాటా అయిపోయింది. అంటే నాకంటే నీకు డాటానే ఇంపార్టెంటా? ఈ కాలంలో డాటా లేకపోతే పెళ్ళాం కూడా పక్కింటోతో ముచ్చట పెడుతుంది. బేబీ నీ ప్రేమ నిజమైందైతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తా బేబీ, చెప్పు. అయితే నీ ఇన్స్టా పాస్వర్డ్ ఇవ్వు. ప్రేమ కోసం ప్రాణాన్ని ఇస్తా, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం ఇవ్వను. నీ ప్రేమ నిజమైందైతే మన ప్రేమకి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతావు? సందులో సుందరి అని. ఏంటి? అదే అడవిలో అర్పులని, కామం తప్ప ప్రేమే లేదు. నీకు అసలు ఏదీ లేదు. ఓకే, ఆ ఎలుగుబంటిని ఎవరు ఇక్కడ తీసుకొచ్చింది? ప్రొడ్యూసర్ గారు, ఆయన తలుచుకుంటే ఎవరినైనా యాంకర్ని చేసేసారు. మరి ఆయన ఎవరు? నన్ను అదోలా చూస్తున్నారు. జీవన్ గారు, నిన్నేంటి అందరిని అట్లనే చూస్తారు, ఎవరిని వదలరు. నేనే కాదు, ఆయన కాదు, నేను కూడా ఆయన అదోలా చూస్తున్నాను. నువ్వు ఎవరిని వదలవని. ఓకే బేబీ. సరే కానీ నిన్ను మా వాళ్ళకి పరిచయం చేస్తా పద, మా కాలేజ్ ఇక్కడే ఉంటుంది, వెళ్దామా? వెళ్దాం. సరే పద. ఏంటండి వీడు ఇంకా రాలేదు? వచ్చేది వాళ్ళ పత్యాపదాలు పెట్టుకొని ఉంటాడే. మీలాగా అనుకుంటున్నాడా మా తమ్ముడు? చాలా మంచోడు. సరే చూద్దాం. అక్క, తమ్ముడు అక్క, తమ్ముడు అక్క, తమ్ముడు ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను రా. ఇదెవత్రా? నేను ప్రేమించాను అక్క, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చీపుర్లు అమ్ముకుంటే మొహంది, ఇది నీకెలా నచ్చిందిరా? హలో, నేను కర్పూరం. అగరబత్తి ఏం కాదు. ఎవత్తువే నువ్వు? మనిషిని. నువ్వు మనిషివా, కుక్కవా, పందివా నేను అడగట్లే. ఒరే ఎలా నచ్చిందిరా ఇది నీకు? నాకు నచ్చింది అక్క. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. నీకెందుకు నచ్చాలరా? ఎందుకంటే నాకు పిల్లం కాబట్టి. ఇది నీ పెళ్ళమ్మా? అవునరా. వాడు చెప్పేది నిజమా? నిజమే. ఇంటికైతే నీ సంగతి చెప్తాను అంటే డ్రామా చేసుకున్నాడు. తమ్ముడు నువ్వు ఏడవకురా. నీకు పెళ్లి కాని పెళ్ళైన ఆంటీని, 2 పిల్లలున్న ఆంటీని చూసి మంచిగా పెళ్లి చేస్తాను, బాధపడకు. నాకు యాంకర్ లాంటి ముసలైనా పర్లేదు అక్క. అయితే ఇంకో సూపర్ రా, మంచిగా సెట్ చేస్తాయిగా. నువ్వు కాసేపు బయటికి పోయాలి మా పెళ్లి రోజు. అక్క నాకంటే అందంగా ఉందా? ఉంది. పర్లేదా? ఏంటి రామ్ చరణ్ గారు అసలు పెద్దగా చెప్పండి, ఏంటి నేను నాకంటే అందంగా ఉందంటున్నారు అమ్మాయి? ఇక అందం గురించి పక్కన పెడితే, నాకు అందం ఇప్పుడు కావాలి, నాకు తెలియాలి. అది పక్కన పెడదాము.
ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ ఏమే పెద్ద సినిమా చాలాసార్లు చూసినట్టున్నారు. అదే దాంట్లో ఉన్నది నిజం చేసేటట్టున్నారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు ఏంది మీరు ఎటు పోయి ఎటు తగులుకుంటున్నారు? అమ్మో, చూడడానికి ఏమో అంత క్యూట్గా ఉన్నావు. సార్ నన్ను నేను ఎప్పుడు అలా అన్నారు? నిన్ను ఎప్పుడు మనసులో అలా అనుకుంటూనే ఉంటా, బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. బాగుంది. సో పనోడు ఏంటబ్బా, పనోనికి అసలు ఇంత మంచి వాడేం చేయలేక బాగుంది బా, వెరీ గుడ్, అందరు బాగా చేశారు, సూపర్. ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్. క్రికెట్ గేమ్ ఎవరైనా విన్నింగ్ కోసం ఆడతారు, కానీ వీళ్ళు అమ్మాయిల కోసం ఆడుతున్నారు. అసలు ఎలా ఆడారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ అండ్ టీమ్. ఏంటన్నా బాల్ని చూసి నన్ను చూసి అనుకుతున్నావు? ఎవడు అనుకుతున్నారా? ఏజ్ పైన పడ్డది కానీ నీకు తెలియట్లేదులే. రేయ్, నిన్ను నీ టీం వాళ్ళని అవుట్ చేసి ఇంటికి పంపిస్తారా? అవసరం లేదన్నా, మనం కామెడీ చేయకపోతే వాళ్ళే మనల్ని ఇంటికి పంపిస్తారు. గచ్చిబౌలి దివాకర్ ఇక్కడ. అన్నా నీకు నా గురించి తెలియదు. నేను నిన్న 4 రన్లు కొట్టుంటే సెంచరీ అవుతుండే. మరి ఎందుకు కొట్టలేవురా? అప్పుడే మా మమ్మీ వచ్చి నిద్ర లేపింది. కలలు కనొద్దని నిజం చెప్పమని. అన్నా నేను బాల్ కొడితే ప్రపంచం వెనకాల పడుతుంది తెలుసా? ఒకసారి కొట్టరా చూద్దాం. సరే నన్ను కొడుతున్నావు ఎందుకు? అదేంట్రా, డాలీ వెనక పడ్డది బాలు. డాలీయే కదన్నా ప్రపంచం అంటే. ఇంతకీ మీ టీం ఏదన్నా? రే, మా టీం రాగానే ఎనర్జీ కోసం 5 రన్లు ఏమని చెప్పారా? వేసిరా మరి? వైన్ షాప్కి ఫుల్ బాటిల్ తెచ్చేసేసారా? ఇలాంటి తాగుబోతులు కాదన్నా, అలాంటి మంచి ప్లేయర్లను తెచ్చుకోవాలి. రే, ఇంతకు నీ టీం ఏదిరా? మా టీం టాస్ గెలవంగానే బ్యాటింగ్కి వచ్చేస్తారు డైరెక్ట్. టాస్ ఓడిపోతే అప్పుడు నీ దాంట్లో బ్యాటింగ్ చేస్తారు. అంటే మీ వాళ్ళు బౌలింగ్ చేయరా? మా వాళ్ళకి బౌలింగ్ నచ్చదు. అంటే ఎలా ఆడతారా మరి? ఓన్లీ త్రో. ఇవన్నీ వద్దురా, నీ టీం పిలిపిరా చూద్దాం. టీం ప్లేయర్స్ చూడు, టీం ప్లేయర్లను చూస్తేనే సగం భయపడతావు. విడవర్రా సంగల్పిన మొక్కడు. ఎలా ఉన్నారన్న మన ప్లేయర్స్? వీళ్ళు ప్లేయర్స్ ఏంట్రా, సాయంత్రం అవగానే కృష్ణకాంత్ పార్క్లో ఏ పొదల్లో ఎవరు ఉన్నారో చూసుకునే వాళ్ళ ఉన్నారు. ఏందన్నా అలా అంటావు? మన వాళ్ళు చాలా ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్సా? అది నువ్వు వానికి ఎక్స్పీరియన్స్ కాదే, వాళ్ళు వేరే ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. మరి ఎక్స్పీరియన్స్ అన్నావు? ఎక్స్పీరియన్స్ అంటే నన్ను అడగాల. నిన్నా నా ఆడి గురించి నన్ను అడిగితే నేను చెప్తా. రే, నీ ఎక్స్పీరియన్స్ గురించి కాదు, కామెడీ గురించి అనుకుంటారా నువ్వు వెనక్కిరా? కామెడీయా? అదొకటి. అరే, ఇంతకు వీనికి క్రికెట్ ఆడడం వచ్చారా? అన్నా మావాడు బ్యాటింగ్లో తోపు. అంత బాగా ఆడతాడా? రే, మా ఊరన్న అవుట్ చేసి అనుకో, ఆ తర్వాత ఎవడు బ్యాటింగ్ చేయలేదు తెలుసా? నువ్వు అంతతో బ్యాటింగ్ చేస్తావారా? బ్యాట్ నాదే, నన్ను అవుట్ చేసి అనుకో ఇంటికి తీసుకొని పోతా. ఆగండి, ఇంత అందమైన అమ్మాయిని గ్రౌండ్లో పెట్టుకుని ఏంటి మీ సొల్లు స్టార్ట్ చేయకుండా ఇంకా? అందమైన అమ్మాయా? అదే ఆడుందని చెప్తాను. ఇంకా ఈ గ్రౌండ్కి ఏదో దిష్టి తగలకుండా దిష్టి బొమ్మని పెట్టిరు అనుకున్నాను నేను చూడంగానే. నేను కానీ గ్రౌండ్లోకి వస్తే అందరి కళ్ళు నా మీదే తెలుసా? మరి నేను రాత్రి అక్కడ నువ్వే కనిపించి ఈరోజు మ్యాచ్లో ఇక్కడ కనిపిస్తే చూడరా? నా బౌలింగ్లో బ్యాటింగ్ చేయాలంటే ఆ జీవన్ గారికి సాధ్యమవుతుంది. అంటే ఆల్రెడీ ఆడారా మీరు జీవనన్న? లేదు, ఈ గ్రౌండ్ జీవన్ గారికి సొంతం. వస్తే ఆ విషయం జీవన్ గారికి తెలిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో జెర్సీ మూవీ గెటప్ వేసుకొని వస్తాడు. రే, మ్యాచ్ ఆడాలంటే ఎంపైర్ కావాలి కదరా? ఎంపైరా? మా అన్న బ్యాటింగ్తో పాటు ఎంపైరింగ్ కూడా చేస్తాడు తెలుసా? అందా ఇది స్పెషల్, బాగుంది. బొమ్మ పడితే నేను బ్యాటింగ్ చేస్తా, బొడుసు పడితే మీరు బౌలింగ్ చేయండి. నాకు అర్థం కాలేదురా. ఆగండి,
ఏది పడినా వాళ్ళే బ్యాటింగ్ చేస్తారంట. ఏహే వద్దు అట్లా. టాస్ వేయి, గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళే బ్యాటింగ్ చేయాలి. అవునా? అయితే ఈ టాస్ మాకు బోర్డు చేయి. ఎలా అయితేనా? నాకు ఓకే. బొమ్మ వేసేయి. ఏం చేస్తారా? టాస్ చూస్తున్నామన్నా. ఓకే. ఏం చిల్లర మీరు? జనా నమస్తేనా? నమస్తే. బొమ్మ బ్యాటింగ్ నాదే. బ్యాటింగ్ ఓకే ఇచ్చేయి. భయ్ ఏం ప్లాన్ వేసినావు వాళ్ళకు దొరకకుండా? అవుట్ 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 అవుట్. పెద్ద మనిషి సిక్స్. బాల్ ఎటు పోయింది? అవుట్ 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 అన్నాడు. ఎంపైర్ అవుట్ అన్నాడు. ఏం ఎంపర్ రా భయ్? సిక్స్ పోతే అవుట్ ఎలా అవుతుందిరా? బాల్ ఎక్కడ పోయిందని పైకి పోయింది చూపెట్టినా. మరి బాల్ ఎక్కడ పోతే పైకి చూపించానంట. అయితే అవుట్ అని ఇచ్చిండు. అవుట్ అంతే. ఏం ఎంపర్ రా బాబు నువ్వు? ఓకే బౌలింగ్ చేస్తా. దాలి పట్టుకో 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 పట్టుకో. ఇదొకటి పట్టుకో అంటే చాలు. పట్టుకోలేదు వాణ్ణి కాదే, నన్ను కాదే, బాల్ని. మంచి మిస్ అయిపోయి. నెక్స్ట్ బాల్ ఇస్తున్నా. బాల్ 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 పోయి తీసుకురాపో. పొదలా బాబోయ్, నాకు భయం. ఎవరైనా వస్తారా తోడికి? జీవన్ గారు అనుకున్నావు? ఆయన రాడు, ఆయన బిజీగా ఉన్నాడు. నేను వస్తాపా. ఏమిట్రా అటే బయలుదేరు? నిన్న ఇంతే అన్న. ఇలానే బాల్ పడ్డదని జీవన్ అన్న డాలీ అలానే పోయారు. అంటే మ్యాచ్ రద్దయిందా? ఆ రోజు రాత్రి మ్యాచ్ రద్దు అయిపోయింది. అరే ఈ రోజు కూడా రద్దు అవుతా ఏంటి మరి? అవునన్న, ఈరోజు కూడా మ్యాచ్ రద్దులా ఉంది. ఏమన్నా వాన పడితే మ్యాచ్ రద్దు అవుతుంది. ఇక్కడ డాలీ బాల్ కోసం పోతే మ్యాచ్ రద్దు అవుతుంది. అన్న ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఓ పని చేద్దాం, ఇంకా రారా, అప్పలేద్దాం మనం. తెల్లప్పలేద్దాం. ఓకే, రేపు నువ్వే ఓ డాలీతో బాల్ కోసం. నేను పోనా డాలీ కోసం? డాలీతో పోవా? పోనా నేను? మరి ఎలా మరి? నేను జీవన్ గారి జీవన్ గారితో పోతావా? ఏమన్నావురా నువ్వు? అరే అందరు అయిపోయారా? అమ్మాయి మరి ఎలా రా? టాస్ అన్న. టాస్ వేద్దామా? ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకెళ్దాం. ఓకేనా? నేను టాస్ అయ్యి, నువ్వు టాస్ అయ్యి. టాస్ వేస్తున్నా. నన్ను చూసి టాస్ జీవన్ గారు, నిన్న మీరు డాలీతో వెళ్ళిపోయారు, ఈరోజేమో ప్రశాంత్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా వెళ్ళిపోతే డాలీ నాతో రావా? వస్తే డాలీ డాలీ ఒకటి అయిపోతుంది సార్. మరి మీకోసము ఈ అబ్బాయి వచ్చినప్పుడు నేను డాలీతో పోతాను. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగింది, సో ఇక్కడ ఎవరు విన్ అయ్యారు మీరు చెప్పండి. సూపర్, బాగుందబ్బా. సో చిన్న క్రికెట్ దాన్ని తీసుకొని సూపర్గా చేశారు. డాలీ యాజ్ యూజువల్ సూపర్. నీవు అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగులు చెప్పినా కూడా అది సూపర్గా చెప్తున్నది తెలుసా, అదిరిపోయేలాగా చెప్తున్నది. కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయట్లే మీరు. డాలీ నిజంగా బాగా చెప్తుంది తను. సో డాలీ సూపర్, అండ్ ప్రశాంత్ సూపర్, అండ్ మనీ సూపర్. మీరు అసలు కళ్ళద్దాలు తీయరా? అసలు మామూలు కాదు అసలు. డాలీ పట్టుకోగానే మేఘాలలో అన్నట్టున్నాడు. బాల్ ఎక్కడన్నా పోని. సో కళ్ళల్లో కనిపించేది కళ్ళు మూసుకుంటాడు. బాగుంది, పనిగా ఉంది. ఆల్ ద బెస్ట్ మస్తీ, మనీ అండ్ మాస్ ప్రశాంత్. ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూసారుగా పెద్ది గారు ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో ఏ టీం బాగా ఆడిందో మీరే చెప్పండి వచ్చి.
ఓకే నిజంగా జెన్యున్గా చెప్పాలంటే అందరు బాగా చేశారు, సూపర్గా చేశారు. కాకపోతే అందులో కొంతవరకు మెరుగ్గా చేసిన ఒక వాళ్ళని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఒక్కరిని. ఓకే, ఈరోజు బాగా చేసిన వాళ్ళలో క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను అండ్ సూపర్ లక్కీ అండ్ సింగిల్ శివ. ఆయన డబుల్ అయినప్పుడు ఆయన పేరు వస్తుంది. కంగ్రాచులేషన్, సూపర్. చూసారుగా మన వాళ్ళు చేసిన ఈరోజు ఎపిసోడ్. సో ఇదే ఎనర్జీతో, ఇదే ఎంజాయ్మెంట్తో మళ్ళీ మీ ముందుకి ఆన్ దిస్ ఫ్రైడే ఆన్ యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేయాలి లాస్ట్కి? యా, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. పుడతామా ఏంటి మళ్ళీ? నేను చెప్పింది అర్థమైంది కదా. ఏదైనా అంటే దబిడి దిబిడి కూడా మనం బతికున్నప్పుడే చేసేయాలా, చూసేయాలా, ఎంజాయ్ చేయాలా. పుడతామా ఏంటి మళ్ళీ? ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అన్ని హైవేలలో, హైదరాబాదు చుట్టూ ఎన్ని హైవేలు అయితే మెయిన్ హైవేలు ఉన్నాయో ఆ హైవేలు అన్నిటిలో అందరికి ఒక గొప్ప సువర్ణ అవకాశం. ₹1 డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఎంత డెవలప్ అవుతుందో హైవేలలో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ₹1 డౌన్ పేమెంట్ కట్టేయండి, ఈజీ ఈఎంఐతో మీ ఫ్లాట్ సొంతం చేసుకోండి. ఇంతకుముందే చెప్పా, భూమి మీద ఉన్నప్పుడే అన్నీ చేసేయాలా. ఫ్లాట్ కూడా ఎల్ఎన్ కన్స్ట్రక్షన్లో భూమి మీద ఉన్నప్పుడే కొనేయాలా. మళ్ళీ పుడతామా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ దబిడి దిబిడి ప్రేక్షకులందరూ కూడా. సో మా దబిడి దిబిడి కామెడీ షోని సో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరు ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా 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 పై స్థాయికి తీసుకెళ్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. సో మేము కూడా మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి ఇంకా 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 కష్టపడతాం, ఇంకా బాగా నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. సో మా టీం లీడర్లు అందరూ కూడా ఫుల్గా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి సినిమా ఛాన్స్ దబిడి దిబిడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లాస్ట్గా గంట కొట్టండి. సో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.